148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. అమరరాజ సంస్థ అధినేత గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరరాజ కంపెనీ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులపై లోకేష్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలుగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఒక దిగ్గజ పరిశ్రమ గత పాలకుల బెదిరింపుల వల్ల పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి రావడంతో లోకేష్ సంచలన కామెంట్ చేశారు. గత ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజ సంస్థ ఏపీ సరిహద్దులు దాటాల్సి రావడంపై లోకేష్ తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు. ఒక పారిశ్రామికవేత్తకు కావాల్సింది ప్రోత్సాహం కానీ బెదిరింపులు కావని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో వేలాది మందికి ఉపాధి కల్పించిన అమరరాజ తదుపరి అభివృద్ధి కోసం పక్క రాష్ట్రం వైపు చూడాల్సి రావడం రాష్ట్రానికి జరిగిన అవమానం అన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని నింపుతామని, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్లీ బిజినెస్ కు రెడీగా ఉందంటూ లోకేష్ భరోసా ఇచ్చారు. అమరరాజ ప్రస్థానం ప్రారంభమైన ఏపీలోనే దానికి పెద్ద ఆదాయాలు మళ్లీ లభించబడతాయని ఆశిస్తున్నామంటూ తెలంగాణలో నిర్మిస్తున్న వారి కొత్త ప్లాంట్ కు లోకేష్ శుభాకాంక్షలు అయితే తెలిపారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.